హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీరేను. ఈరోజు రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ 2 రెసిపీస్ చూపిస్తున్నాను. చాలా హెల్తీ రెసిపీస్ అనమాట. ఒకటి ఆవిరికుడం, ఒకటేమో డిఫరెంట్ సూప్ ప్రిపేర్ చేసిన. ఈ సూప్ అయితే చాలా చాలా బాగుంటుంది. వెజ్ సూప్ అని కాదు, అలా అని చికెన్ సూప్ కాదు, రెండు మిక్స్ చేసి ఒక డిఫరెంట్ సూప్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు టేస్ట్ చేస్తారు. ఎలా చేయలేంటో చూసేద్దాం. ఫస్ట్ మనం మినపప్పు ఆవిరికుడం కోసం 1 గ్లాస్ మినపప్పు నానపెట్టేసుకున్నాను. ఒక 4 అవర్స్ నానపెట్టి నీట్గా కడిగేసి తీసుకున్న పప్పుని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బేసుకున్నా. ఇది మీరు మిక్సీ కాదు, మీరు గ్రైండర్లోనే రుబ్బుకుంటే ఈ ఇడ్లీ అనేది ఈ ఆవిరికుడం అనేది చాలా బాగా టేస్టీగా వస్తుంది. తర్వాత 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని మనం వాటర్ వేసి నానపెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నీట్గా కడిగేసి వాటర్నంతా పిండేసి ఈ పిండిలోకి యాడ్ చేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకోండి. మనం నార్మల్ ఇడ్లీ చేసేటప్పుడు 3 కప్పులు ఇడ్లీ రవ్వ వేస్తాం కదా, ఇక్కడ ఒకదానికి 2 కప్పులు ఇడ్లీ రవ్వే వేసుకోవాలి. 2 వంతులే వేసుకోవాలన్నమాట ఆవిరికుడికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా కలిపేసి ఒక గిన్నెలోకి వేసేసి నేను 4 అవర్స్ నుంచి 5 అవర్స్ లోపు వరకు పులబెట్టా. ఇంతసేపు టైం అనేది మనకి సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ టైం ఇచ్చారంటే మాత్రం బాగా పులిసిపోతుందండి, టేస్ట్ బాగోదు. ఇంత టైం ఇచ్చిన తర్వాత ఒకసారి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 3 డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది. మంచి కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది ఆ పిండి నేను మరుసటి రోజు ఈ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టిఫిన్ అనేది చూడండి, ఒక గిన్నెలోకి వాటర్ వేసేసుకున్నా. ఇది నార్మల్గా మనకి ఈజీ ప్రాసెస్ అనమాట. ఆవిరికుడం అనేది అందరూ చేస్తారు, బట్ అందరూ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఇది చాలా సింపుల్ ఆ ప్రాసెస్, అందరూ చేసేదే, బట్ మీకు ఈజీగా ఉండే ప్రాసెస్ చూపిస్తున్నా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కాస్త వాటర్ వేసుకున్నాను. దానిపైన ఇంకో గిన్నె పెట్టడానికి డైరెక్ట్ వాటర్లో పెడితే మనకి తేలిపోతుంది కదా, సో అందుకని ఒక గిన్నెలోకి వాటర్ వేసుకుని దానిపైన ఇలా హోల్స్ ఉన్న గిన్నె పెట్టా. ఇందులోకి ఒక తడి నాప్కిన్ అనమాట తడిపేసి ఇది చక్కగా దీనిపైన వేసేసుకొని డైరెక్ట్ పిండి దీనిపైన వేసేసుకోండి. మనకి సైజ్ చూసుకొని మీకు ఎంత ఆవిరికుడుం కావాలో అంత సైజ్ వేసుకోండి. బాగా పెద్దగా వేసేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఉడకడానికి. సో నేను మీడియంగా వేసుకున్నాను. ఇది ఒక్కళ్ళకి మనకి ఫుల్గా సరిపోతుంది. ఇంక అసలు తినలేరు, పిల్లలు అయితే తినలేరండి. పెద్దవాళ్ళకైతే ఫుల్గా ఒక్కటి వేస్తే చాలన్నమాట. ఇది వాళ్ళకి నాకు తెలిసి ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను ఆ ఆవిరంతా పోకుండా ఉండడానికి ఒక లవంగా పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసేసుకున్నాను. ఇది పక్క పొయ్యి మీద పెట్టుకుని మనం ఉడికించుకుందాం. ఇది నాకు తెలిసిన నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఆవిరికుడం. అత్తయ్యగారు మా అమ్మ వాళ్ళు ఆవిరికుడం ఎలా చేసేవారు వాడు కూడా చూపిస్తాను. అత్తయ్యగారు అయితే ఇత్తడి గిన్నెలోనే చేసేవారండి. ఆవిడ ఒక గిన్నె ఉండేది, ఆ ఇత్తడి గిన్నెలో చేసేవారు. చాలా దల్సరిగా ఉండేది అది. అలాంటి ఒక ఇత్తడి గిన్నె పెట్టుకోండి. ఇలా నేనైతే చిన్న ఇత్తడి గిన్నె పెట్టుకున్నాను. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక నాప్కిన్, అది కూడా కొంచెం తడిపేసి తీసుకోండి. ఇలా తడిపి తీసుకోవడం వల్ల మనకి ఆవిరికుడం అనేది మనకి ఆ క్లాత్ నుంచి చక్కగా వస్తుంది అనమాట, అంటుకుపోకుండా. సో అందుకని ఖచ్చితంగా తడిపి తీసుకోండి. ఇప్పుడు ఇలాగా మనం దానిపైన వేసేసి అటు నుంచి అలా రోల్ చేసుకుంటూ మిడిల్కి తీసుకొచ్చి టైట్గా ముడి వేసేయండి. మీరు ఇక్కడ లూజ్గా ముడి వేసుకుంటే లోపలంతా మనకి లూజ్గా అయిపోయి ఆవిరికుడం అనేది ఒక చోటకే పోగడిపోతుంది. చాలా దలసరిగా వస్తుంది. ఉడకడం కూడా మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. మధ్యలో ఉడకకపోవచ్చు కూడా. అందుకని మీరు టైట్గా వేసుకుంటే మంచిగా ఫ్లాట్గా వస్తుంది ఆవిరికుడం. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి నచ్చినంత మనకి ఏ సైజు కావాలనుకుంటున్నామో అంత పిండి, ఒక 5-6 గరిటెల వరకు పిండి వేసేసుకుని దీనిపైన చక్కగా ఒక గిన్నె బోర్లించేయండి. మనకి కొంచెం ఖాళీగా ఉడుకుతుంది. ఇది కూడా మనకి ఉడుకుతుంది. పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఒక సూప్ ప్రిపేర్ చేసుకుందాం. చెప్పాను కదా, వెజ్ కాదు, అలా అని చికెన్ కాదు, 2 మిక్స్ చేసి ఒక డిఫరెంట్ సూప్ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీ ఉంది. ఈ సూప్ కోసం 1 స్పూన్ బటర్ వేసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్. మీరు బటర్ని వేసుకుని కూడా చేసుకోవచ్చు, బటర్ లేదనుకుంటే ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ బటర్లో ఫ్రై చేస్తే ఈ వెజిటేబుల్స్ మంచి టేస్ట్, ఎస్పెషలీ వెల్లుల్లి బటర్లో ఫ్రై చేస్తే ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ సూప్కి చాలా హైలైట్ అవుతుంది అనమాట. సో అందుకని మీరు ఆ గార్లిక్ని మీరు ఆ బటర్లో ఫ్రై చేయండి. సన్నగా కట్ చేసుకోండి. ఇవి మనం తినడానికి కూడా మనకి స్పూన్కి చక్కగా వస్తాయి, తినేదానికి కూడా బాగుంటుంది. పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోకండి. మనం ఇక్కడ జింజర్ కూడా అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. మీరు వెల్లుల్లి వేశారు, అల్లం వేశారు, 2 వేసాం కదా, మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇది వేసేస్తే సరిపోతుంది కదా.
అని అసలు అనుకోకండి. ఆ పేస్ట్ వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఇలా మనం కట్ చేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇలానే వేసుకోండి, సూప్కి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని బోన్స్ ఉన్న చికెన్ పీసెస్ వేసాను, ఇవి బోన్స్ ఉన్నవేనండి. తర్వాత కాస్త క్యారెట్ తురుము, చికెన్ వేసాక ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. చికెన్ కాస్త కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా, అందుకని ముందుగా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కాస్త క్యారెట్ ముక్కలు కట్ చేసుకున్నవి, తర్వాత బీన్స్, పచ్చిమిర్చి కూడా నేను సన్నగా క్రాస్గా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పండు మిర్చి కూడా వేసుకున్నాను. పండు మిర్చి చాలా హెల్త్కి మంచిదండి, ఒంటికి చలువ చేస్తుంది పండు మిర్చి తినడం వల్ల. ఇది మీలో ఎంతమందికి తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. పండు మిర్చి కూడా చాలా హెల్త్కి మంచిది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాస్ నుంచి 3 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారా అనే దాన్ని బట్టి, మనకి ఎన్ని కప్స్ సూప్ కావాలనే దాన్ని బట్టి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ని యాడ్ చేసిన తర్వాత కాస్త పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం జీరా పొడి, 1 స్పూన్ వరకు మిరియాల పొడి. ఇక్కడ మనం ఎక్స్ట్రా పొడులు ఏమి కాదండి, మనకి టేస్ట్ కోసం మిరియాల పొడి కంపల్సరీ, మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట. మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుంది జీరా పొడి వేయడం వల్ల సూప్లో. అందుకని కొంచెం ఫ్రై చేసిన జీలకర్ర పొడి కొంచెం వేసుకున్నాను. ఇక్కడ వరకు సరిపోతుంది సూప్కి. ఇవి నేను తర్వాత వేసే సాసెస్ అయితే మాత్రం ఆప్షనల్ అండి, ఇవి టేస్ట్ కోసమే అనమాట. మీ దగ్గర ఇవి లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. 1 స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్ల వరకు టమాటా కెచప్. ఇది వేయడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. పిల్లలు బాగా లైక్ చేస్తారని చెప్పి నేను వేసాను అంతే. ఇది పూర్తిగా ఆప్షనలే. మూత పెడదామంటే అది కొంచెం చిన్నదైపోయింది, ఈ గిన్నె పెద్దదైపోయింది. సో అందుకని మూత పెట్టకుండానే మరిగించేసుకున్నాను. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి, అందులో కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది మీరు చెక్ చేసుకోండి. థిక్గా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది, లూజ్గా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఏదైనా కూడా బాగుంటుంది. లూజ్గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం లూజ్గా ఉంచుకోండి, కాస్త వాటర్ని యాడ్ చేసేసుకోండి 1 గ్లాస్ వరకు. మనకి ఎన్ని కప్స్ కావాలనే దాన్ని బట్టి కూడా ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే వాటర్. నేనైతే కొంచెం బాగా థిక్ అయిపోయిందని చెప్పి కొన్ని వాటర్ని యాడ్ చేశాను. పిల్లలు పల్చగా ఉన్న దానికన్నా కొంచెం థిక్గా ఉంటే టమాటో సూప్ ఉంటుంది కదా, అలా ఉంటే బాగా లైక్ చేస్తారని చెప్పి నేను కొంచెం థిక్గానే చేశాను. మీరు కావాలంటే ఇంకొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం సూప్ తాగాలనుకున్నా కూడా వేడిగానే ఉండాలి. మీరు ఇప్పుడు చేసేసాం తాగేసరికి చల్లారిపోతుంది అనుకుంటే ఒకసారి మళ్ళీ హీట్ చేసుకోండి. అలా వేడిగా తాగడం వల్ల మనకి వెంటనే కాఫ్ అనేది కరిగిపోయి చాలా ఈజీగా మనకి గొంతు అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. మనకి ఎక్కడ కాఫ్ పెరిగిపోయినా కూడా వెంటనే కరిగిపోతుంది అనమాట సూప్స్ తాగడం వల్ల. మిరియాలు వేస్తాం కదా, అల్లం, ఆ తర్వాత వెల్లుల్లి ఇవన్నీ వేస్తాం కాబట్టి మనకి కాఫ్ నుంచి తొందరగా రిలీవ్ అయిపోతాం. ఈ సూప్ కూడా హెల్త్కి చాలా మంచిది. చక్కగా రెడీ చేసేసుకున్నాను. మనకి ఆవిరికుడం కూడా ఉడికిపోయింది, ఒకసారి చూద్దాం ఎలా ఉడికిందో ఏంటో. చక్కగా ఉడికిపోయిందండి. ఆ ఇత్తడి గిన్నెలో వేసింది కూడా ఉడికిపోయింది. అది వీడియో చేశాను, బట్ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయిందండి. పొద్దున్నే కదా, చాలా ఎర్లీ మార్నింగ్ చేశాను, ఇది బ్రేక్ఫాస్ట్కే చేశాను అనమాట. కొంచెం హడావిడి, ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది. చూడండి, ఈ ఆవిరికుడం ఇలా వేసేసాను, చాలా మంచిగా కుక్ అయిపోయింది. మీడియం సైజులో వేసాను కదా, చూడండి ఈ సైజులో వేసా. మనకి ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఉంటుంది, అంత టేస్ట్ బాగుంటుంది. పైనుంచి కాస్త నెయ్యి వేసుకోండి. మీ దగ్గర ఇడ్లీ పొడి లేదంటే కారపొడి ఉన్నా వేసుకోవచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఏదైనా కూడా బాగుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి, నెలల పిల్లల నుంచి 1 year పిల్లల వరకు కూడా మీరు ఇది చాలా బాగా పెడితే మంచిగా వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. మీరు చిన్న పిల్లలకి పెట్టచ్చు, మీరు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ 2 మీకు చూపించాను. ఇవి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.